అగ్ర నేతలకు భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం ఉచ్చు బిగిసే అవకాశం కల్పిస్తోంది. బీటీపీఎస్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలన్న తెలంగాణ మంత్రివర్గ తీర్మానాన్ని కేంద్ర హోంశాఖ ఆమోదించి గత నెల 26న నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో విచారణాధికారిని నియమించిన తర్వాత ఎంక్వైరీ ఎప్పుడైనా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సీబీఐ విచారణకు కేంద్రం ఓకే చెప్పడంతో గులాబీ పార్టీ అధినాయకుల గుండెల్లో గుబులు రేపుతోందా? కేసీఆర్ అవినీతి బట్టబయలు చేసేందుకు బీటీపీఎస్ సీఎం రేవంత్ రెడ్డికి బ్రహ్మాస్త్రంగా మారనుందా? ఈ మొత్తం వ్యవహారంపై రాజకీయ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, బీటీపీఎస్ నిర్మాణంతో పాటు ఛత్తీస్గఢ్తో చేసుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, పీపీఏల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ విచారణకు రంగం సిద్ధం అవుతోంది. గత నెల మొదటి వారంలో ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరుతూ తెలంగాణ మంత్రిమండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. దీనికి సమ్మతిస్తూ కేంద్ర హోంశాఖ మే 26న నోటిఫికేషన్ జారీ చేసింది. విచారణ అధికారిని నియమించిన తర్వాత ఎంక్వైరీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అంశం గులాబీ నేతల గుండెల్లో గుబులు రేపుతోంది. బీటీపీఎస్ ఉచ్చు తమ మెడకు చుట్టుకుంటుందేమోనన్న భయం, కంగారు కారు గుర్తు పార్టీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో ఇదెక్కడి గోల అనుకుంటూ బీఆర్ఎస్ నేతలు బుర్రలు పట్టుకుంటున్నారు. గోటి చుట్టుపై రోకలిపోటు అన్నట్టు ఇప్పటికే కాళేశ్వరంపై విచారణ, ఫార్ములా ఈ రేస్పై ఎంక్వైరీ జరుగుతున్న క్రమంలో ఇప్పుడు బీటీపీఎస్ వంతు వచ్చింది. ఎన్ని విచారణలు వేసినా తమకేమీ కాదు, అన్ని తాటాకు చప్పుళ్ళు అంటూ బీఆర్ఎస్ నేతలు బయటకు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం ఏమవుతుందోనన్న భయం లేకపోలేదు. బీఆర్ఎస్ పాలనలో మణుగూరు దగ్గర బీటీపీఎస్ నిర్మాణం జరిగింది. దీని సామర్థ్యం 1080 మెగావాట్లు. 2015 మార్చి 28న సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఒక్కొక్కటి 270 మెగావాట్ల సామర్థ్యంతో 4 యూనిట్లు నిర్మాణం జరిగింది. కానీ కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మిస్తున్నారని పర్యావరణవేత్తలు, జాతీయ హరిత న్యాయస్థానం, ఎన్జీటీలో కేసులు వేయటంతో 2 ఏళ్లు జాప్యం జరిగింది. 2020 డిసెంబర్లో జాతికి అంకితం చేశారు. కానీ సాంకేతిక సమస్యలు, నిర్మాణ లోపాలతో ఎప్పుడూ పూర్తి సామర్థ్యంలో పనిచేయలేదు. బీఆర్ఎస్ పాలకుల అవినీతికి ఇది పరాకాష్ఠగా నిలుస్తోందని 2023 ఎన్నికల్లో అప్పటి టీపీసీసీ చీఫ్గా ఆరోపించిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయ విచారణకు ఆదేశించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ముందుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించిన విషయాన్ని ప్రస్తావించుకోవాలి. కేసీఆర్ విచారణకు పిలిచేందుకు కమిషన్ ప్రయత్నించడంతో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో న్యాయ విచారణ కమిషన్ను మార్చాల్సి వచ్చింది. జస్టిస్ మదన్ బి లోకూర్ కమిషన్ విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణంలో అవినీతి జరిగినట్లు న్యాయ విచారణ కమిషన్ తేల్చింది. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన వ్యవహారంలో ముడుపులు చేతులు మారినట్టు గుర్తించింది. 7,000 కోట్లు వెచ్చించి నిర్మించిన ప్లాంట్ నిర్వహణకు ఏటా 350 కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. బీటీపీఎస్ జీవితకాలం 25 ఏళ్లలో 9,000 కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని నిపుణులు అంచనా వేశారు. పూర్తి స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి లేకపోగా నిర్వహణకు 100 కోట్లు వెచ్చించడం సర్కారుకు సమస్యగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. యావత్ దేశానికే ఆదర్శంగా మారిందని కేసీఆర్ సర్కార్ ప్రచారం చేసుకుంది. కానీ విద్యుత్ ప్లాంట్ స్థాపించకుండా కరెంటు ఎక్కువ ధరలకు కొనుగోలు చేసి కమిషన్లు తీసుకున్నారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించింది. కేసీఆర్ పాలనలో నిర్మించిన మొదటి థర్మల్ విద్యుత్ ప్లాంట్ బీటీపీఎస్ కు కాలం చెల్లిన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించారని న్యాయ విచారణలో తేలింది. ఉత్తరాదిలో నిలిచిపోయిన ప్లాంట్ సామాగ్రి ఇక్కడికి తరలించి ఆ కంపెనీ నుంచి 100 కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నారన్న ఆరోపణలు వచ్చాయి. వీటిలోని నిజానిజాలను నిగ్గు తేల్చేందుకు నియమించిన న్యాయ విచారణ కమిషన్ల ఆరోపణల్లో నిజముందని, ప్రజాధనం వృధా అయిందని తేల్చింది. భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికి వెలుగులు అందించడం ఏమో కానీ మరో 25 ఏళ్ల పాటు నిర్వహణకు అయ్యే వ్యయాన్ని తలుచుకుంటే ప్రభుత్వానికి ఇది గుదిబండగా మారిందని చెప్పక తప్పదు. బీఆర్ఎస్ పాలకుల అవినీతిని గుట్టురట్టు చేసేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న సీబీఐ విచారణ నిర్ణయం బీజేపీ జాతీయ నాయకత్వానికి రాజకీయ అస్త్రంగా మారే అవకాశాలు ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. ఇది గులాబీ నేతలకు ఇబ్బందికర పరిణామమే.
సిబిఐ విచారణను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ను ఖతం చేసి కమలం వికాసానికి బాటలు వేసుకోవచ్చని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూడాలి.